సూత ఇదెవరు? నా బుజ్జి తల్లి కదా. తను వాళ్ళ అమ్మలాగే ఉంది కదూ రుక్మిణి. ఇలా చూడు బాబు, ఎవరి దగ్గరున్నావు? ఇలా చూడు, ఎవరి దగ్గర చూడు. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. అమ్మా నాన్న అందరు బాగున్నారుగా? నేను బట్టలు మార్చుకుని వస్తాను. అవును శ్రీ, నువ్వొచ్చి చాలాసేపు అయింది. బాబును ముద్దాడుతూ ఉంటే ఎలా? బ్యాగ్ తీసుకెళ్లి లోపల పెట్టి ఏదైనా తిందువుగానిరా. బాబునిటివ్వు. ఒక్క నిమిషం అత్తయ్య, నేను బావ రూమ్కెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. బావా, ఏంటి శ్రీదేవి? నేను రావడం మీకు తెలుసా? లేదే. అత్తయ్య ఏమి చెప్పలేదన్నమాట. లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నేనెందుకు నీతో అబద్ధం చెప్పాలి? అయితే వినండి, నేను అత్తయ్య రుక్మిణి అక్క పిలిస్తేనే వచ్చాను. వాళ్ళ పర్మిషన్తోనే నువ్వు ఇక్కడ రావాలా, లేకపోతే రాలేవా? అలాగని కాదు, అందరికీ చెప్పొస్తేనే మనసుకి సంతోషంగా ఉంటుంది కదా. అది నిజమేలే. ముందు నువ్వు ఇక్కడికొచ్చి సెలవుల్లో ఉంటావు కదా. శ్రీదేవి పెరిగి పెద్దదైంది కదా, అందువల్ల అయ్యుంటుంది. ఊరుకో బావా, మీకెప్పుడు తమాషాలే. తీసుకోండి. ఏంటిది? తీసి చూడండి. బావుందే. ఇది చేయడానికి ఎంతసేపు అయింది? నేను చెప్పను. ఇంచుమించు 2 రోజులు అయి ఉండొచ్చు. లేదంటే అప్పు, అది తర్వాత చెప్తాను.
గోదారి కొట్టుంది గట్టు మీద పెట్టింది. ఓ మురుగేశా, ఎరా ఎవరో లేరేంట్రా? ఎవరూ లేరనుకుంటా. ఎక్కడికే? అటుపక్క వెళ్ళి ఎత్తుకు చూస్తానరా. రే నువ్వు పని చేయరా, నువ్వు అక్కడ కూర్చో, నేను వెనకెళ్ళి ఆడెక్కడున్నాడా అని ఎత్తుకొస్తాను. మీరు చేసే పనులకు వీపు మోక్కుంటుంటే చాలు. ఎరా నీ నోటితోటి మంచి మాటలు ఏవి మాట్లాడవా? నువ్వు కాసేపు ఊరికే ఉన్నావనుకో, నేను వెళ్ళి ఎక్కేసి వస్తాను. ఉండను. రే నీ అబ్బా నీకు మూడిందిరా రే చేత్తనాయాల. నా దగ్గర నువ్వు యథాయాసాలు వేసావనుకో ఈపి విమానం మొత్తం అవుతుంది. జాగ్రత్త ఎల్లు. నీ చావు నువ్వు చావు. ఈడు అప్పటికీ మారదు. మురిగేశా, అమ్మా ఎవరు? అదే నేనే. అదే నువ్వు ఏ వంట చేస్తున్నావో చూడడానికి వచ్చాను. నువ్వు చేసిన మాంసం కూరకి చేపల పులుసు వాసన వస్తుంది. కూర వస్తున్న తర్వాత అది పూర్తవగానే తీసుకొచ్చిస్తాను. ముందుకు నుంచి వెళ్ళండి. నువ్వు చెప్పింది కరెక్టే, ఇక నుంచి వెళ్తానులే. సరే మురుగునేది కనపడడం లేదు. పనికెళ్ళారు. మరి ముత్తుగాడు? తను వెళ్ళిపోయాడు. ఓ బెజవాడ కనక దుర్గమ్మ, నన్ను భలే కర్ణించావు కదా తల్లి. తన అంగడికి వెళ్ళాడన్నాను. నువ్వు చెప్పేసి చూస్తుంటే ఇక్కడ ఎవరూ లేరనమాట. అందుకని ఇప్పుడు నిన్ను ముట్టుకోకుండానే పోతానులే. ఏదో ఊరేగింపుకు కుక్కలు వెళ్ళినట్టుంది. ఏట్రా నువ్వు అంత పగలబండి అవుతున్నావు? మీ బాబు గారిని చచ్చాడా ఏంటి? నాకున్న అనుమానం ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఆ పిల్ల నాతో సరిగా మాట్లాడలేదని. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా? కావాలంటే ఒక సారాయం బాటలు నీ నోట్లో పోతాను. చేదస్తపు మొగుడు చెప్తే వెండో కొడితే ఎడుతాడు అన్నట్టు. ఒరే నీకు దండం పెడతాను రా బాబు, ఇక్కడి నుంచి వెళ్ళు. వీంతో ఉండడం కంటే వెళ్ళడమే మంచిది. వెళ్ళరా నా పండు కదా, వెళ్ళరా నాన్న. నువ్వు ఎంత మంచి చూడరా, నిన్ను కూడా సల్లపల్లి జైల్లో ఇయ్యాల్సిందే. మురుగా, తంగా నువ్వు ఒక్కసారి తలుపు తెరుస్తావా? ఇప్పుడు నాకు సీసా కావాలి పిల్ల. మా ఆయన రాకుండా సీసా ఇవ్వను. అరే ఈ ఏటి నీకు కాస్త కూడా ప్రేమ లేకుండా? మనమంతా ఒకే ఊరోళ్ళకి చెందిన వాళ్ళం కదా, ఎలాగా ప్రవర్తించడం? అందుకు నేనేం చేయాలి? కాసేపు సరదాగా అలా ఊరి కబుర్లు చెప్పుకుందాం కదా. నాకు వంటగదిలో బోల్డ్ అని పనులున్నాయి. నీతో కూర్చుని కబుర్లు చెప్పేంత తీరిక నాకు లేదు. అదేటి నువ్వు అలా అంటావు? ఒంటరిగా మాట్లాడితే నాకు పిచ్చానరా. ఇదిగో పిల్ల. అబ్బో దీనికి చాలా పొగరెక్కువే. ఏ ప్లాన్ వేసినా వర్కౌట్ అవ్వడం లేదు. అన్నా ఏంటన్నా నువ్వు వెళ్ళిన పైన అయినట్లేదు. రే ఎటువంటి వాళ్ళనైనా నా దారిలోకి లొంగ తీసుకున్నాను. ఇది ఇప్పుడే కదా మొదలైంది. సచ్చే ముందు ఏ కోడైనా ఇలాగే ఆడుతుంది. ఈ కాళ్ళకి చేతులకి కొంచెం బలం రానిరా. అలాగే కానీ వచ్చి చాలాసేపు అయిందా? నువ్వు అడు తప్పుకోరా. ఎక్కడికి వెళ్ళి చచ్చావురా నువ్వు? సరుకు దొరకలేదా? తంగాన్ని అడుగుండొచ్చు కదా ఏంటి? రే ఒంటరిగా ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఒక సీసా ఇమ్మని అడగడం చాలా తప్పు కదా. అదే నిజమే. అందులో ఏముంది, ఇది నీ సొంత ఇల్లే కదా.
ఆ విషయం నాకు ముందే చెప్పుండాలి. ఉంటన్నా నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడే ఉండు, తీసుకొస్తానంటావా? చూసేవరా ఏమన్నాడు? మిమ్మల్ని ఒప్పుకోవాల్సిందే, చాలా బుద్ధిమంతుడన్నా. ఇప్పుడు నేను వాడు కుమ్మాని ఒకటికి కుమ్మాని. ఒకటి